ఇక్కడ ప్రతి రైతుకు కూడా మామూలు అంటే భోజనం అంటే అట్లా ఇట్లా ఏదో రైస్ కాదు, మంచి భోజనం. దాంతోపాటు కర్రీ అయితేనేమి, స్వీట్ అయితేనేమి, లేకపోతే సాంబార్ అయితేనేమి, అప్పడం అయితేనేమి, పెరుగు అయితేనే, ఆ మజ్జిగ అయితేనేమి, వీటన్నింటి కలిపి కేవలం 5 రూపాయలకే రైతులకు మీరు అక్కడ చూస్తే ఎంత ఆనందంగా తింటున్నారో, వాళ్ళ కడుపు నిండా తింటున్నారో నిజంగా అది చూస్తే మన కడుపు నిండిపోతుంది. అంత బాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తాను నేను. ఇక రెండో విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా ఒకసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరంలో 6,250 రూపాయలు ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ పత్తికి ఈ రోజు 7,121 రూపాయలు, అంటే సుమారుగా 500 రూపాయలు అదనంగా కనీస మద్దతు ధరని పెంచింది. క్వింటాల్కి ఏదైతే మనం మద్దతు ధర అంటున్నామో ఈ రేటు కంటే తగ్గకుండా కొనాలి అంటున్నామో ఆ రేటును పెంచింది. ఇంకో వెరైటీకి 7,020 రూపాయలు ఉన్నటువంటి వెరైటీని 7,521 రూపాయలు, దానికి కూడా 500 రూపాయలు పెంచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి? ప్రతి సంవత్సరము కూడా 500 రూపాయలు ఎంతో కొంత కేవలం పత్తి మీద. నేను పత్తి ఎందుకు మాట్లాడుతానంటే మన మార్కెట్ పత్తి ఎక్కువ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎన్నో రకాల రైతులు పండించే పంటలకన్నింటికీ కూడా అన్నింటికీ కూడా కనీసం మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అదే సందర్భంలో పొరపాటు ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్ కి ఎక్కువగా పత్తి రావడం, లేదా పత్తి క్వాలిటీ సరిగా లేదని రైతులు కొనకపోవడం, ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. ఎప్పుడన్నా పొరపాటున ఈ కనీస మద్దతు ధర కంటే కూడా, అంటే మనకి ఇవ్వాల్సిన 7,121 కానీ 7,521 కానీ దీనికంటే కూడా బాగా తగ్గిపోయింది. రైతులు నష్టపోతారు కదా. అలా నష్టపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ధరలకే రైతుల దగ్గర నుంచి కొనడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు మార్కెట్ ధర బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ సీజన్ లో ఇప్పుడిప్పుడే బాగా మొదలైంది సీజన్ లో రావడం పత్తి, ఇంకా ఎక్కువ వస్తుందని ఊహిస్తాను. పొరపాటున క్వాలిటీ విషయంలో కానీ, లేదా మార్కెట్ లో ధరల విషయంలో కానీ, లేదా దళారుల విషయంలో కానీ ఇంకేదన్నా సమస్యలు వచ్చి కానీ, లేదా తేమ శాతం ఎక్కువ ఉండి కానీ, లేకపోతే పాడైన పత్తి కానీ ఎప్పుడన్నా రేటు విపరీతంగా పడిపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది దాని ద్వారా కూడా మనం ఇక్కడ పత్తి కొనుగోలు చేయడానికి ఈ రోజు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని రైతులకు కార్యక్రమం కూడా, ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అది రెడీగా మనం కొనడానికి కూడా దసరా లోపలే చేయమంటాం. ఇంకో 10-15 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. మన రైతులకు సహాయకారిగా, రైతులకు మంచి జరిగే విధంగా, వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధర పలికే విధంగా ఇక్కడ చేయగలిగితే మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మనది పెద్ద మార్కెట్. ఆంధ్రప్రదేశ్ లోని 2వ పెద్ద మార్కెట్ ఆదోని మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ ని మరింత అభివృద్ధి చేసుకొని దీని ద్వారా రైతులకు మరింత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం.